కొన్ని సమయాల్లో మనం నిజం చెప్తున్నా సరే అబద్ధం చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఏంటండి బాబు మీ ఛానల్ ఎన్ని దేశాల్లో చూస్తున్నారా, మరీ ఎగస్ట్రాలు చెప్తున్నారు అని. ఏదేమైనా సరే నేను శ్రీరాముని ఆంజనేయ స్వామిని కాదు కదా, గుండె చీల్చుకొని రాముడిని ప్రజలు చూపించినట్టుగా నేను ఏది చూపించలేను. కానీ నా పరిధిలో ఉన్నటువంటి చిన్నపాటి స్టాటిస్టిక్స్ని, అదే యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే దీని మీద కాన్ఫిడెన్స్ పెరగాలి కదా వ్యక్తుల మీద. ఏదో నాకు మెచ్చి మేకతో కప్పుతానని కాదండి, బట్ ఇది నా బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం ఇక్కడ జాగ్రత్తగా చూసుకుందాం అనుకోండి. చూసుకుంటే మనకు వచ్చే టోటల్ సంఖ్య ఎంత ఉంది జియోగ్రఫీగా చూసుకుంటే 15,95,000. 95,000 మనం 16 లక్షలు చెప్పేసాం. ఇటు అది రౌండ్ ఫిగర్ చేసాం. ఇండియా నుంచి చూస్తే మనకి ఎంతమంది వచ్చారు సుమారు, దీంట్లో 1,14,00,000 మంది ఇండియా నుంచే. ఆ తర్వాత మనకి ఎక్కడ మెయిన్గా వచ్చిందంటే పాకిస్తాన్ నుంచి 47,000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 25,000 మంది, కువైట్ నుంచి 9,671, బంగ్లాదేశ్ నుంచి 6,181, 6,181 బంగ్లాదేశ్ గురించి చెప్పాం కదండి. ఆ తర్వాత చివరికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా 5,443 మంది, మళ్ళీ సౌదీ అరేబియా 3,429. నేను ఇంకా పొరపాటున 2 అంకెల ఫిగర్లు ఇప్పుడు 3 అంకెల ఫిగర్లుగా ఉన్నాయి అన్నాను కదా. 3 అంకెల ఫిగర్లు కాదండి బాబు, 4 అంకెల ఫిగర్లు చాలా ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ నుంచి మనకి ఎక్కడ బాగా వచ్చిందంటే 1,868 మంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు రెగ్యులర్గా. ఇంకా ఆస్ట్రేలియా, దీంట్లో కూడా 1,834 మంది రెగ్యులర్గా చూస్తున్నారు. కొత్త ఖతర్ నుంచి మనం చూసేవారి సంఖ్య ఎక్కడ ఉందంటే, ఖతర్ నుంచి 961, కెనడా 953, సింగపూర్ చంద్రబాబు జ్ఞాపకం వస్తారు 554 మంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇక్కడ బెహ్రాన్లో 500 మంది. ఇంకా చూడండి, ఇంకా చిన్న సంఖ్యలో ఉన్నవి, టైం కూడా అయిపోతుంది అది కాబట్టి. బెహ్రాన్ తర్వాత మలేషియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, జర్మనీ, నైజీరియా, ఐర్లాండ్, బ్రెజిల్, పోలాండ్, యుగాండా. ఇన్ని దేశాల్లో మన గుడి గంట టీవీ ఛానల్స్ వస్తున్నారండి. ఇది నిజం, నమ్మండి ఇప్పటికే.